అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి నీచమైనటువంటి ఉగ్రవాద సంస్థలుగా ఉన్నటువంటి ఆ రెండు పత్రికల్లో నిరంతరం విషం చిమ్మేటటువంటి వార్తలు. ఇంతకంటే దిగజారలే వాళ్ళ బతుకులు. ఈరోజు కాకపోతే రేపన్నా కొంచెం మంచిగా మారుతారు, కడుపుకి అన్నం తిని వార్తలు రాస్తారు అని అనుకుంటే ఏ రోజు కూడా వాళ్ళు కడుపుకి అన్నం తిని వార్తలు రాసేటటువంటి పరిస్థితి ఆ రెండు దినపత్రికలకు లేదు. ఈరోజు మరింత విషయాన్ని జిమ్మాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ దెబ్బకి తడుపుకొని మరీ ఈరోజు మరింత విషయాన్ని జిమ్మేటటువంటి వార్తలను రాశాయి. ఆ వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. అరే ఒరే అనే భాష కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాదు. కానీ ఆ రెండు దినపత్రికలు నీచాతి నీచమైనటువంటి బతుకుతూ ఆ తెలుగుదేశం పార్టీ కోసం నడి రోడ్డు మీద నగ్నంగా ఏ లత్కూరు పనైనా చేస్తూ వాళ్ళు రాస్తున్నటువంటి వార్తలు ఈరోజు విషం జిమ్మారు. మామూలు విషం కాదు. వాళ్ళు ఏ రోజు కూడా కడుపుకి అన్నం తిని వార్తలు రాయరు. ఈరోజు విషాన్ని తిని ఆ విషాన్ని బయటికి పేపర్ల రూపంలో కక్కిని. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అనేక అంశాలను ప్రస్తావించారు. ఒకటి, రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు నాయుడు గారు ఎలా తాకట్టు పెట్టారనేది కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ కొట్టేసేటటువంటి అంశం కావచ్చు, అమరావతి పేరుతో అప్పులు తెచ్చి ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా 19 నెలల కాలంలో 3 లక్షల కోట్ల అప్పులు చేసి ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి అంశం కావచ్చు, పారిశ్రామిక వృద్ధి రేటు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా పెరిగింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిశ్రమలన్నింటినీ తరిమేస్తా ఉన్నారనే అంశం కావచ్చు, 99 పైసలకి లుల్లుగాలకు, బఫూన్లుగాలకు, ఉరసాగాలకు భూములు కట్టబెట్టేటువంటి అంశం కావచ్చు, అమరావతిలో భూ దోపిడీ గురించి, భూసేకరణ పేరుతో రైతులకు చేస్తున్నటువంటి అన్యాయం గురించి, అదేవిధంగా బాదుడే పేరుతో కరెంట్ ఛార్జీల నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల వరకు ఏదైతే సెస్సుల పేరుతో వేస్తున్నటువంటి నుంచి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా రాష్ట్రాన్ని 19 నెలలుగా సర్వనాశనం చేసినటువంటి వీటన్నిటి మీద నేను సుదీర్ఘంగా ప్రెస్ మీట్లో మాట్లాడితే ఈ 164 మంది పైన వాళ్ళే కింద వాళ్ళే 2 పత్రికలు, 10 మీడియా సంస్థల్ని, 1000కు పైగా యూట్యూబ్ ఛానల్లో ఒక్కడు కూడా సరిగ్గా సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత టార్గెట్ చేసి విషం జిమ్మేటటువంటి వార్తలు రాశారు. ఏంటంటే మళ్ళీ అదే విషయం. అమరావతిపై జగన్ కొత్త కుట్రలు, లేని రివర్ బేస్ను సృష్టించిన వైసీపీ నేత, నదికి 6 కిలోమీటర్ల దూరంలో కోర్ క్యాపిటల్, ప్రభుత్వ ప్రధాన భవనాలన్నీ అక్కడే, కరకట్టకు 100 మీటర్ల వరకే రివర్ బేసిన్, రాజధాని కోసం 2వ దశ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభమైన వేళ అమరావతికి చట్టబద్ధ కల్పిస్తూ పార్లమెంట్లోనే బిల్లు ఆమోదించేలా ప్రయత్నాలు సాగిస్తున్న సమయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి అమరావతిపై విషం చిమ్మారు అని దీంట్లో రాశారు కదా. 19 నెలలుగా గుడ్డిగాడికి మీ కేంద్ర మంత్రులు లేదా ఇక్కడ ఉన్నటువంటి 164 మంది గుడ్డిగాడికి ఏమన్నా పళ్ళు అవుతున్నారా? పైన మీరే కదా ఉంది. అమరావతికి చట్టబద్ధకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారా? ఏ నరేంద్ర మోడీ గారు ఇక్కడ వచ్చినప్పుడు నోరేమన్నా పోయిందా? ఏమైనా ఆ రోజు నోరు పనిచేయలేదు అడగటానికి? ఇప్పుడు వెళ్ళి చట్టబద్ధ ప్రయత్నిస్తున్నామని చెప్పి ఇంకా మీరు రాష్ట్రం మీద, ప్రజల మీద ఈ విధంగా ఏదైతే వాళ్ళ అబద్ధాలు చెప్పేసి వాళ్ళని మోసం చేసేటటువంటి కార్యక్రమం కాక ఏంటిది? రాజధాని అనే పదమే లేదు రాజ్యాంగంలో అని పాత పాడుతూనే నదీ పరివాహక ప్రాంతంలో నిర్మాణాలు చేస్తున్నారని, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కొత్త పల్లెం అందుకున్నారని చెప్పి మాట్లాడారు. అసలు జగన్ గారు నిన్న విలేకరు అడిగిన దానికి ఎందుకు ఇంత ల్యాండ్ సేకరణ చేయటము? ఆల్రెడీ గుంటూరు విజయవాడ మధ్య రాజధాని పెట్టొచ్చు కదా అన్నారు. గుంటూరు విజయవాడ మధ్య ఇప్పుడు రాజధాని పెట్టాలనే ఆలోచన మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉందా లేదా? స్పష్టంగా అడుగుతున్నా. ఈ పత్రికలు గుంటూరు విజయవాడని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? కొత్తగా మళ్ళీ ల్యాండ్ సేకరణ, ఇప్పటికీ ఆల్రెడీ 54,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు 2వ దశలో 20,000 ఎకరాలు, అంటే దాదాపు 75,000 ఎకరాలు, మళ్ళీ 3వ విడతలో ఇంకొక 25,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూముల్ని నాశనం చేయాలనేటటువంటి కార్యక్రమం కాక ఇదేంటని చెప్పి నిన్న జగన్ గారు అడిగితే, దీంట్లో రివర్ బేసిన్లో ఎట్లా పెట్టాలని జగన్ గారు అన్నారని ఒకళ్ళు, వాళ్ళే రాసి వాళ్ళే అలా దొరికిపోయారో చూడండి. ఈనాడు ఆంధ్రజ్యోతి ఏం రాసింది? అసలు రివర్ బేసినే కాదు అది, రాజధానికి రివర్కి సంబంధం లేదని చెప్పి ఆంధ్రజ్యోతి రాసింది. ఏది వాళ్ళ హెడ్డింగ్ చూడండి. ఇక్కడే లేని రివర్ బేస్ను సృష్టించిన వైసీపీ నేత, నదికి ఎక్కడో 6 కిలోమీటర్ల దూరంలో కోర్ క్యాపిటల్ ఉంది. సో ఇక్కడ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి బొమ్మనేసి, సో జగన్ గారి ఇల్లు కూడా అక్కడ ఉంది, ఇది రివర్ బేసిన్ కాదు, జగన్ గారి ఇల్లు కూడా రివర్ బేసిన్లోనే ఉన్నట్ట అని రాశారు కదా. ఇక్కడేమో రివర్ బేసిన్ కాదని ఆంధ్రజ్యోతి రాసింది. ఈనాడు వచ్చేటప్పటికి అమరావతిపై మళ్ళీ విషంగా కింద జగన్ అని హెడ్డింగ్ పెట్టి, ఈ మహానగరాలన్నీ రివర్ బేసిన్లోనే ఉన్నాయి, మానవ చరిత్రలో గొప్ప నాగరికతలన్నీ నదీ తీరాల వెంబడే వెలసిల్లాయి, లండన్ థేమ్స్ నది, న్యూయార్క్ హడ్సన్ నది, కైరో పట్టణం నైలు నది, బాగ్దాద్ నగరం ట్రైగిస్ నది, మాస్కో నగరం మస్కావో నది పక్కన ఉంది, బెర్లిన్ అనేది స్ప్రీ నది కింద ఉంది, షాంఘై అనేది హువాంగ్పు
హువాంగ్పూ నది పక్కన ఉంది, రోమ్ అనేది టైబర్ నది పక్కన ఉంది. ఇలా అనేక మహానగరాలు నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందాయి. మన దేశ రాజధాని ఢిల్లీ యమునా నది ఒడ్డున ఉంది. కోల్కతా, లక్నో, వారణాసి, కాన్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, ఆగ్రా, మధుర, నాసిక్, కటక్ లాంటి నగరాలన్నీ నది ఒడ్డునే ఉన్నాయి. నది ఒడ్డున ఉండటం వల్ల తాగునీరు, వ్యవసాయం, రవాణా వంటి వాటికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టారు అని చెప్పి రాశారు కదా. అంటే ఇప్పుడు ఈనాడేమో ఇది రివర్లో ఉంది, రివర్ పక్కన కడుతున్నామని రాశారు. ఆంధ్రజ్యోతి ఏమో అసలు రివర్కి, కృష్ణానదికి, రాజధానికి సంబంధం లేదని రాశారు. అంటే రాత్రి ఇద్దరు సిట్టింగ్ వేయలేదా? రాత్రి సిట్టింగ్ అయిపోవటం వల్ల కదా ఈ ప్రాబ్లం. సిట్టింగ్ వేస్తే లేదా సిట్టింగ్ ఎక్కువయ్యి ఏమి రాశారో మర్చిపోయారా? ఈ రెండిట్లో ఒకటన్నా జరిగి ఉండాలి. ముందు మీరు క్లారిటీ తీసుకోండి. అసలు కృష్ణానది ఒడ్డున ఇంకో దాని కదా 3 పంటలు పండే భూముల్ని నాశనం ఎందుకు చేస్తున్నారని అడుగుతా ఉన్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో విశాఖపట్నం ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఆ రోజు అనుకొని, విశాఖ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి పెద్ద నగరం. ఆ భారతదేశంలో టాప్ 10 నగరాల్లో విశాఖపట్నం ఒకటి. అలాంటి విశాఖ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ప్రభుత్వ భవనాలు కడుతుంటే, అయ్యా ఈ విశాఖపట్నం అనేది ఋషికొండలో బిల్డింగ్ కడతాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడ ఋషులు తపస్సు చేసినటువంటి కొండ, ఈ తపస్సు చేసిన కొండ మీద బిల్డింగ్లు ఎలా కడతారు? నాశనం అయిపోయింది విశాఖపట్నం, తీరం అంతా మునిగిపోతుంది, విశాఖపట్నానికి సునామీ వస్తుంది, ఋషికొండలో బిల్డింగ్ కట్టడం వల్ల విశాఖపట్నం మునిగిపోయిద్దని తప్పుడు ప్రచారం చేశారే. ఈరోజు 3 పంటలు పండేటటువంటి పచ్చటి భూముల్ని నాశనం చేస్తూ 1,00,000 ఎకరాలని బీడు భూములుగా మారుస్తూ మీరు చేస్తున్నటువంటి ప్రక్రియ ఏంటి? అసలు ఇది మునిగిపోయేటటువంటి ప్రాంతం అని చెప్పి నేను చెప్పవసరం లేదు కదా. మొన్న ఐఐటి చెన్నై వాళ్ళు వచ్చినప్పుడు దీని అమరావతిలో పడవల్లో వెళ్ళారా, నడుచుకుంటూ వెళ్ళారా? సమాధానం చెప్పండి. ఇదే విధంగా మామూలుగా నదిలో నుంచి మనం నీళ్ళని ఎత్తితోడు పోసుకుంటాం పొలాల్లోకి, కానీ ఇక్కడ పొలాల్లోంచి నదిలోకి నీళ్ళని ఎత్తితోడు పోస్తూ ఉంటాం 24 గంటలు అదే పని. మీకు జంగిల్ క్లియరెన్స్కి 19 నెలల్లో 19,000 ఎకరాలు క్లియరెన్స్ అయిందంట. అమెజాన్ ఎడారి కంటే పెద్ద అమెజాన్ ఫారెస్ట్ కంటే ఇది పెద్ద ఫారెస్ట్ లాగా మీరే చెప్పదలుచుకున్నారా? అమెజాన్ ఫారెస్ట్లో కూడా ఇన్ని సంవత్సరాలు జంగిల్ క్లియరెన్స్ చేయలేదే. మీరు మరి ఎంతకంటే ఎంత ఎక్కువ జంగిల్ క్లియరెన్స్ ఎట్లా చేస్తున్నారు ఇక్కడ? అంటే 19 నెలలుగా ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి, నీళ్ళు ఎత్తి తోడిపోయడానికే ఉంది అనేది మీరే క్లియర్గా చెప్తున్నటువంటి మాట. అంటే నెలకు 1000 ఎకరాల్లో క్లియరెన్స్ చేస్తున్నారంట. మొదటి దశ ఎంత 54,000 ఎకరాలు. అంటే ఈ 5 ఏళ్ళు మీరైతే పిచ్చి మొక్కలు తీసే పనులే సరిపోయింది కదా. ఇంకా రాజధాని ఎప్పుడు కడతారు? ఇప్పటికి 47,000 కోట్లు అప్పు తెచ్చారు రాజధాని పేరుతో. మళ్ళీ ఈరోజు కూడా హట్కోతో ఇంకో 4,000 కోట్లకి అంతకు వెళ్ళారు. అంటే ఇప్పటికి 50,000 కోట్లు, అంతకుముందు 5,500 కోట్లు. ఏం చేస్తున్నారు ఈ డబ్బులు? ఇది అడిగితే మేమంట విషం చిమ్ముతున్నామంట. మీరు అమరావతిలో కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు, బుద్ధి జ్ఞానం ఉందా? కడుపుకి అన్నం తినవడానికి ఇట్లాంటి కాంట్రాక్ట్లు ఇస్తారంటే మేము అమరావతి మీద విషం చిమ్ముతున్నట్ట. అమరావతి అంటే 29 గ్రామాలు ప్లస్ ఇప్పుడు తీసుకునే 7 గ్రామాలే కాదు, గుంటూరు విజయవాడతో కూడుకున్నది కావాలంటే మేము విషం చిమ్మినట్ట. అడుగుతా ఉన్న సూటిగా చంద్రబాబు నాయుడు గారు, అమరావతి అంటే గుంటూరు విజయవాడ కలిసిందా కాదా? సూటిగా ఈ పత్రికలు కూడా కడుపుకి అన్నం తింటే ఈ పత్రికలు రేపొద్దున హెడ్డింగ్ పెట్టిన అడిగిన దానికి సమాధానం చెప్పని కోరుతా ఉన్నా. అమరావతి నాశనాన్ని కోరుకుంటుంది చంద్రబాబు నాయుడు. అమరావతి నాశనం అవ్వాలి, చంద్రబాబు నాయుడు ఒక్కడే బాగుపడాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరుకుంటా ఉన్నాడు. అమరావతి బాగుండకూడదని మీరు కోరుకుంటున్నారు. మేము బాగుండాలనే రైతులకు 10 ఏళ్ళ కవుల్ని 15 ఏళ్ళకి మేము పెంచాం. రైతు కూలీలకు 2,500 వృత్తిని 5,000 రూపాయలకు పెంచాం. అమరావతి అనేది ఒక రాజధానిగా ఉండాలని మేము భావించాం. కానీ నువ్వు ఒక రియల్ ఎస్టేట్కి అడ్డాగా, నీ బినామీలకి దోపిడీ మార్గంగా అమరావతి పేరుతో అప్పులు తెచ్చి దోచుకునే విధంగా ఉండాలని చెప్పి నువ్వు ప్రయత్నిస్తా నిరంతరం విషం చిమ్ముతున్నటువంటి ఆ పత్రికలు కూడా అడుగుతా ఉన్నా. ఆ పత్రికలు ఇంకా దిగజారిపోయి రాసినటువంటి వార్త. ఆంధ్రజ్యోతి అయితే కడుపుకి ఏ రోజు అన్నం తింటూ, నిన్న ఆంధ్రజ్యోతిలో ఉన్న అశుద్ధం అంతా తిని హెడ్డింగ్లు పెట్టినట్టున్నారు. హెడ్డింగ్లు పెట్టి ఇది జగన్ అసలు రాక్షస రూపాన్ని పెట్టారు. ఎవడయా రాక్షసుడు? పిల్లలది వీణావాణి అని చెప్పి ఏదైతే అవిభక్త కవలో వాళ్ళ మీద కూడా చందాలు వసూలు చేసి దోచుకున్నావు కదా. నీకంటే రాక్షస బతుకు, నీకంటే చెత్త బతుకు ఏదన్నా మనిషికి ఉంటుందా రాధాకృష్ణ? కూరలో పీకన చావని విషసర్పం నువ్వు కదా. 10వ తారీఖు పేమెంట్ అందకపోతే బ్లాక్మెయిల్ చేసి ఆలయాలలో సీసీ కెమెరాలు పెట్టి నీకంటే విషపూరితమైనటువంటి అసలు సర్పం అనకూడదు నువ్వు. విషపూరితమైనటువంటి ఇంకేదైనా పెద్ద జంతువుతో నిన్ను పోల్చాలి. రాజధాని గుర్తించలేని అజ్ఞానం. గుర్తించండి. విజయవాడ గుంటూరుతో కలిపిందా కాదా? సమాధానం చెప్పండి. అమరావతిపై అక్కసికక్కే మూర్ఖత్వం అది. అంటే మంచి బాగుండాలి అందరూ అంటే అది మూర్ఖత్వం నీ దృష్టిలో. మీ అందరికీ దోచుకోవడానికి బాగుండాలంటే వీడు మంచి మనసున్న వ్యక్తి మీ దృష్టిలో, అంతే కదా. తెలుగు తల్లి కడుపున కుక్కమూతి పిండం. కుక్కమూతి కాదు, నువ్వు పందిమూతులు. మీరు అందరూ
ఆ పందిమూతులతోనే మీరు ఈ వార్తలు చదువుతానో వార్తలు రాస్తానో మీరు మీ పేరే విషపు జ్యోతి. మీ స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి మీ బతుకులు ఎడగొచ్చిందో తెలియదా? ఎవడెళ్లలో సీసీ కెమెరాలు పెట్టి ఈ స్థాయికి మీరు వచ్చారో తెలియదా? మీ బతుకంతా రోత బతుకు ఒకటి ఉందా? జర్నలిజం ముసుగులో రాజకీయ వ్యవచారం చేసి అంతకంటే పెద్ద పెద్ద లత్కోరు పనులు ఇంకా ఏదన్నా కూడా తెలుగుదేశం వాళ్ళకి అట్లాంటి పనులు కూడా చేసేటటువంటి బ్రోకర్వే నువ్వు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా నీకు అర్హత లేదు. వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా నీకు అర్హత లేనటువంటి నీ బతుకు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ? ఇష్టం వచ్చినట్టుగా విషపు రాతలు రాస్తూ ఇలా చేస్తే ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు బాధపడినా కూడా ఇంకా ప్రయోజనం ఉండదు రాధాకృష్ణ. ఇప్పటికే చాలా చాలా అతి చేస్తా ఉన్నావు. ఈ వార్తలు ఎవడైతే రాశాడో వాడి ఒక్కొక్కరికి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని రానున్న రోజులు ఏం చేయాలో అది మాత్రం ఖచ్చితంగా చేస్తా ఉన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ద్రోహి ఎవరు? రాయలసీమ ఎత్తిపోతలపై వైసీపీ రచ్చ అని ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టి ఎప్పుడేం జరిగిందని పెట్టి 2024 మార్చి 22న పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు 2,65,00,000 అపరాధ రుసుము చెల్లించాలని ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిందని రాసావు కదా. నేను అడుగుతున్నా, ద్రోహి ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత ద్రోహులు మీరు కదా. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక మంచి ముఖ్యమంత్రి స్కూళ్ళు బాగు చేస్తే వాటిని నాశనం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే గొప్ప ముఖ్యమంత్రి 17 మెడికల్ కాలేజీలు ఎత్తే వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే దాన్ని తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై రేవంత్ రెడ్డితో మీ ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టి ఆయన చెప్పాడని చెప్పి దాన్ని ఆపేశారు. ఇప్పుడు చెప్పి ఎవరు రాయలసీమ ద్రోహి? హంద్రీనివా 40 టీఎంసీలు 5 టీఎంసీలకి తగ్గించినటువంటి ద్రోహి నువ్వు కాదా? మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినా దాన్ని 40 టీఎంసీలకు తీసుకురాలేదా? నీ జీవితంలో నీ పేరు చెప్తే ఒక ప్రాజెక్ట్ కానీ ఒక సంక్షేమ పథకం కానీ గుర్తొస్తా చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా సూటిగా, ఇంకా ఎన్నాళ్ళు ప్రజలు మభ్య పెడతారు? మీ పత్రికల్లో నీచమైన రాతలు రాయించి ద్రోహి ఎవడు? మిమ్మల్ని మించిన దుర్మార్గులు ద్రోహులు ఈ భూప్రపంచంలో ఎవడు ఉన్నాడా? ఇది కదా మీరు రాయాల్సినటువంటి వార్త. సో ఎలా వాళ్ళ పత్రికలు అంటే చెప్పాను కదా, ఇలా బతుకు దిగజారలే అన్న ప్రతిసారి దిగజారిపోతూ ఈ పత్రికలో రాస్తున్నటువంటి నీచమైనటువంటి రాతలు ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించాలనే వీళ్ళు చేస్తున్న ప్రయత్నం. జగన్ గారు విత్ ఫిగర్స్తో ఏదైనా ప్రెస్ మీట్ పెడతారు, ఫ్యాక్ట్స్ విత్ ఆధారాలు ఏది కూడా అడ్రస్ చేయరు. కానీ మీ బతుకు ఏ ఆధారం ఉండదు, బుర్ర జల్లటమే మీ బతుకు. ఈ 2 పత్రికలు అదేవిధంగా ఆ తెలుగుదేశం కూటమి నాయకుల బతుకులు అంతే అని మాత్రం క్లియర్గా మరోసారి అర్థమైంది. ప్రతిరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగితే భూముల పందారం జరిగిద్ది, లేదంటే అప్పులకు సంబంధించిన దాని మీద రాస్తారు. అప్పులకు సంబంధించి ఎంత అని తీసుకోవాలి. నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో ఇక్కడ చూడండి, క్యాబినెట్ మీటింగ్లో ఆధ్యాత్మిక విధ్వంసానికి జగన్ కుట్ర, తిరుమలలో ఖాళీ మద్యం సీసాల వ్యవహారమే నిదర్శనం, వైకాపా వాళ్ళే తప్పులు చేసి ప్రభుత్వంపై నెడుతున్నారు, వాళ్ళ టీవీ ఛానల్లో నానా యాగీ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా నిన్న కూడా అబద్ధాలు. ఆయన జీవితం అంతా అబద్ధాలే. ఆయన జీవితంలో ఏ రోజు నిజం చెప్పింది లేదు. చంద్రబాబు నాయుడు నిజం చేస్తే ఆయన తలకాయ 1000 ముక్కలు ఇద్దని ఏదో మునిశాపం ఉందంటారు కదా, అందుకని ఏ రోజు నిజం చెప్పి సావరీళ్ళు. నిజం చెప్పకుండా ప్రతిరోజు విషయం చెప్పటమే. ఇక్కడ చూడండి, ఆధ్యాత్మిక విధ్వంసానికి కుట్ర అన్నారు కదా. ఎవరు అసలు ఆధ్యాత్మిక విధ్వంసానికి కుట్ర బండింది? ఏదైతే గుడుల్లో క్షుద్ర పూజలు, విజయవాడ దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించిన నువ్వు కదా ఆధ్యాత్మిక విధ్వంసానికి ఏదైతే తెరలేపింది చంద్రబాబు నాయుడు గారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అని చెప్పి ఉన్మాదకరంగా వ్యాఖ్యలు చేసి హిందూ మతాన్ని అపవిత్రం చేసినటువంటి దుర్మార్గుడు ద్రోహి నువ్వు కదా చంద్రబాబు నాయుడు. పరకామని అంశం కావచ్చు, తిరుమలలో నిరంతరం పవిత్రతను దెబ్బతీస్తున్నటువంటి దుర్మార్గులు మీరు కదా ఆధ్యాత్మిక కుట్రకు అనేది. మొన్న తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు కనపడ్డాయి. దానికి సంబంధించి సాక్షి ఫోటోగ్రాఫర్ ఉన్నటువంటి అక్కడ మోహన కృష్ణ, అదేవిధంగా అక్కడ అలపాక కోటి అనేటటువంటి వ్యక్తులు దాన్ని చూపించారు, ఇక్కడ మద్యం ఖాళీ బాటిళ్ళు ఉన్నాయి అని. అసలు తిరుమల కొండ మీదకి ఖాళీ మద్యం సీసాలు ఎలా వచ్చినాయి? ఏమన్నా ఏ టెక్నాలజీలో ఏమన్నా రూపొందించింది కాదు కదా. సీసాల కింద అలిపిరి దాటుకొని వచ్చింది కదా. అలిపిరిలో నిద్రపోతున్నారా? టీటీడీ చైర్మన్ బతికే ఉన్నాడా? మిస్టర్ బిఆర్ నాయుడు. ఆధ్యాత్మిక కుట్ర. ఏది ఆధ్యాత్మిక కుట్ర? తిరుమలలో పైన మద్యం సీసాలు ఖాళీ మద్యం బాటిల్ కనపడితే అది మీకు కుట్ర. ఎక్కడి నుంచి వచ్చినాయి? దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ లేదా తిరుమలలో? అంత అధ్వానంగా మీరు మెయింటైన్ చేస్తున్నారా గుడుల్ని? సో ఎవరైతే చెప్తే వాళ్ళ మీద కేసు పెడతారా మీరు? తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు కనపడ్డాయని చెబితే వాళ్ళ మీద కేసు. ఏదైతే తిరుమలలో నమాజ్ చేస్తున్న ఫోటోలు వీడియోలు తీస్తే వాళ్ళ మీద కేసు. తిరుమలలో ఏదైతే మీరు బిర్యానీలు దొరుకుతుందని చెప్పిన వాళ్ళ మీద కేసు. ఇదే మీరు చేసేది. మొన్నటిగా మన సింహాచలంలో నత్త మీద కేసు పెట్టలేరు కాబట్టి నత్త ఎక్కడైతే వచ్చిందని చూపించారో వాళ్ళ మీద కేసు పెట్టారు. అంటే ఇక్కడ హిందూ మతాన్ని అపవిత్రం చేసిన వాళ్ళ మీద కేసు పెట్టరు. చేసిందని చెప్పి ఎవరైతే ఇదిగో చేస్తున్నారు అని చెప్పారో వాళ్ళ మీద మీరు కేసులు పెడతారా? ఇదే చంద్రబాబు నాయుడు గారు.
రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ మీరు క్లియర్గా ఏమంటారు నిన్న వాళ్ళ టీవీలో అంట నానా యాగి చేస్తున్నారంట, కరెంట్ ఛార్జీలు అంటే ఈయన మొత్తం తగ్గించేశాడంట. ఏడ తగ్గించావు? కరెంటు ఛార్జీలు నువ్వు వచ్చిన తర్వాత 20,000 కోట్ల రూపాయలు ఈ 19 నెలల్లో పెరిగింది. 20,135 కోట్లు పెంచావు 19 నెలల్లో. ట్రూ అప్ ఛార్జీలు కానీ ఇతర ఛార్జీల పేరుతో కానీ 2024 అక్టోబర్ 25న 6,072 కోట్లు, 2024 నవంబర్ 29న 9,412 కోట్లు, 2025 సెప్టెంబర్ 27న 1,863 కోట్లు, ప్రొవిజనల్ FPPCA ఛార్జీస్ అని చెప్పి ఇంకో 2,787 కోట్లు, మొత్తంగా 20,135 కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచితే మళ్ళీ 10 పైసలు తగ్గిస్తా, కరెంట్ ఛార్జీలు తగ్గించా. నీ జీవితంలో నువ్వు నిజం చెప్పవా? ప్రతిరోజు నీ బతికి అబద్ధాలు చెప్పటమేనా? క్యాబినెట్ మీటింగ్లో అబద్ధాలే, మీ ఇంటి దగ్గర అబద్ధాలే, నిజ జీవితంలో అబద్ధాలే, పిల్లనిచ్చిన మా దగ్గర అబద్ధాలే, అందరి దగ్గర అబద్ధాలే. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 50% బాది, వాహనాలు కొనుగోలు చేస్తే రోడ్ చేస్తాని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా టోల్ గేట్లు వసూలు చేయాలని ఇన్ని చేస్తా, మళ్ళీ తగ్గిస్తున్నామని చెప్పి ఇది. మళ్ళీ నిన్న క్యాబినెట్ మీటింగ్లో చూస్తే జలజీవన మిషన్కి 5,000 కోట్ల రుణం, 5,000 కోట్లు అప్పు తెస్తా రుణం అని రాశారు హెడ్డింగ్. మొన్న 10,000 కోట్లు లేవాలన్నారు, దాన్ని ఇప్పుడు 12,000 కోట్లు పెంచారు, దాంట్లో 5,000 కోట్లు తెస్తున్నారంట. 270 PPP ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చేశాడంట. 270ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాడంట ఆంధ్రప్రదేశ్లో, దేశంలోనే ఇవ్వలేదంట. ఇదేనా నీ విజను? సిగ్గులేదు చెప్పుకోవడానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 270 PPP కింద ఇచ్చాడంట ప్రైవేట్ వాళ్ళకి, దేశంలో ఇవ్వలేదంట. దాన్ని నన్ను ఘనంగా చెప్పుకుంటా ఉన్నాడు. ఇలా ఉంటే వీళ్ళు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చెప్పడమే. క్యాబినెట్ మీటింగా, తెలుగుదేశం మీటింగా, దావోస్ పైన, డల్లాస్ పైన, వీళ్ళు వెకేషన్ టూర్ల పైన, అక్కడి నుంచి కూడా జగన్ గారిని తిట్టడమే. 19 నెలల కాలంలో వీళ్ళు చేసింది ఏమీ లేదు కాబట్టి ఇంకా ఆడలేక మధ్యలో ఓడిలాగా ఏదైతే జగన్ గారి మీద ఏదైతే మంగళవారం మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కాలం వెళ్ళబుస్తుంది అనేది క్లియర్గా కనపడతా ఉంది. అమరావతి ఆవకాయ మీ అందరికీ తెలుసు కదా, ఆవకాయ అమరావతి, విశాఖపట్నం వంకాయ, ఏదైతే కర్నూలు కాకరకాయ, పిఠాపురం పొట్లకాయ. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం డబ్బులు తగలేయడానికి, దోపిడీ చేయడానికి పెట్టేటటువంటి కార్యక్రమాల పేర్లు. దానికి నన్ను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి యాస్టీజ్ మొత్తం ఆయన సెల్ఫ్ డబ్బా, ఆ సెల్ఫ్ డబ్బాలో భలే దొరికిపోయాడు. ఏంటంటే అప్పట్లో నాపై బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది, కోహినూరు వజ్రం దొరికింది ఆంధ్రప్రదేశ్లోనే, ఇక్కడ నుంచి నిజాం సంస్థానానికి, అక్కడి నుంచి లండన్కు చేరింది. అప్పట్లో నేను లండన్ ఎగ్జిబిషన్ చూస్తానంటే మీరు ఇక్కడికి వస్తే కోహినూరు వజ్రాన్ని డిమాండ్ చేస్తారని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం నాపై ప్రత్యేక ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్ళిపోతాడేమో అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు రానిలేదంట, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రత్యేక నిఘా పెట్టారంట. వాళ్ళు ఆ వీడియో వినుంటారు, తెలుసు కదా మీకు ఆ వీడియో ఏంటో. నాదెండ్ల భాస్కర్ రావు గారని రామారావు గారికి పాపం ఒంటరిగా వెన్నుపోటు పొడిచి ఏదైతే సీఎం కుర్చీని లాక్కున్నటువంటి ఆ నాదెండ్ల భాస్కర్ రావు గారు చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర గురించి ఒక వీడియోలో చెప్పాడు. కావాలంటే మీరు కూడా ఆ వీడియో వినండి. చిత్తూరు రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని వచ్చింది రిపోర్టు. వాళ్ళ గురించి నాకు చెప్పొద్దు, అతను ఆ క్యారెక్టర్ అదని చెప్పి నీ క్యారెక్టర్ గురించి ఆ రోజే చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళ కొడుకు నీ క్యాబినెట్లోనే మంత్రిగా ఉన్నాడు. కావాలంటే నాదెండ్ల మనోహర్ గారిని పిలిచి అడుగు, ఏమయ్యా నాదెండ్ల భాస్కర్ రావు గారు అట్ట అన్నారా లేదా అని, కావాలంటే వీడియో తెప్పించుకో నేను. సో అందుకని వాళ్ళు భయపడి ఉంటారు, నువ్వు వాళ్ళకొస్తే ఈ కోహినూరు వద్దరాన్ని కూడా ఎత్తుకుపోతామేమో. ఎందుకంటే మనకు చిత్తూరు రైల్వే స్టేషన్ ఉదంతాలు వాళ్ళకు కూడా వీడియోలు చేరుంటాయి. ఏం లేదు, ఆయనేమో సింగిల్గా వెన్నుపోటు పడిచాడు, నువ్వేమో కుటుంబంతో కలిసి రామారావు గారిని వెన్నుపోటు పడిచావు. కుటుంబంతో పొత్తు పెట్టుకోను. మరి నాదెండ్ల భాస్కర్ రావు గారేమో రామారావు గారికి సింగిల్గా వెన్నుపోటు పడిచాడు, నువ్వేమో కుటుంబాలని ఏదైతే పొత్తులు పెట్టుకొని, కుటుంబం మొత్తంతో పొత్తులు పెట్టుకొని నువ్వు వెన్నుపోటు పడిచావు. మీ ఇద్దరికి తేడా ఏం లేదు. సో కోహినూరు వజ్రం సంగతి అది. అందుకని నిన్న బ్రిటిష్ వాళ్ళు జాగ్రత్త నిఘా పెట్టుంటారు, మళ్ళీ అదేమైనా ఎత్తుకెళ్ళిపోతాయో అని. అది అయ్యి ఉండొచ్చు, దానికి చెప్పాల్సిందన్న. 2, గ్రామాలకు వెళ్ళేటటువంటి గ్రామాలకు వెళ్ళి సంక్రాంతి పండుగ చేసుకోవాలి. మా సతీమణి 20 ఏళ్ల నుంచే ఎక్కడున్నా సంక్రాంతికి ఊరు వెళ్ళాలనే సాంప్రదాయాన్ని నెలకొల్పారు. ఏంటి, భువనేశ్వర్ గారు 20 ఏళ్ల క్రితం సంక్రాంతి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారా? ఎక్కడికి వెళ్ళినా సంక్రాంతి చెప్పుకోవాలి, ఊర్లు వెళ్ళి అని చెప్పి శ్రీకారం చుట్టారా? ఫ్యామిలీని మొత్తం క్రెడిట్ చోరీలో తీసుకొచ్చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే చెప్పే ఇంకా ఉగాది పచ్చడి మా అమ్మనమ్మ చేసింది, మా అమ్మనమ్మ చేసినాక ఈ రాష్ట్రంలో ఉగాది పచ్చడి తెలుగువారు ఎలా తినాలనేది ఉగాది పచ్చడి సాంప్రదాయం అప్పటి నుంచే వచ్చిందని. లేదంటే దసరాకి పులి వేషాలు ఎలా వేయాలో అప్పుడు నేను చిన్నప్పుడు మా ఊరిలో పులి వేషాలు వేసి నేర్చుకున్నాను. లేదంటే దీపావళి వస్తే చిచ్చుబుడ్లు పాంబెళ్ళు ఎలా కలవాలో అప్పుడు బాల లోకేష్ అందరికీ నేర్పించింది. నుంచి ఏదైతే దీపావళి వస్తే చిచ్చుబుడ్లు పాంబెళ్ళు ఎలా కలవాలో నేర్పారు, అది బాల లోకేష్ వల్ల వచ్చింది. లేదంటే సంక్రాంతి వస్తే
ఊరు వెళ్ళే సాంప్రదాయాన్ని భువనేశ్వర్ గారు తీసుకొని వచ్చారు. ఆ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ గొబ్బెమ్మలు పెట్టి, గొబ్బెమ్మలో పూలు పెట్టి, ఆ పూలు చుట్టూతా ముగ్గులు వేసి, లేదా ముగ్గుల్లో గొబ్బెమ్మ పెట్టి గొబ్బెమ్మలో పూలు పెట్టేటటువంటిది నేనే అందరికీ చెప్పాను. ఇట్లాంటివన్నీ చెప్పేసేయండి. లేకపోతే అసలు మీకు కనీసం సిగ్గన్నా లేదు. మొత్తం క్రెడిట్ ఫ్యామిలీ క్రెడిట్ మీకే ఉండాలని చెప్పి ఇంతగా దిగజారిపోతారా? నువ్వే అమ్మఒడేమో జగన్ గారు తీసుకొని వస్తే తల్లికి వందనం అని లోకేష్ తీసుకొని వచ్చాడు దాన్ని అని చెప్పి క్రెడిట్ ఆయనకి ఇచ్చే కార్యక్రమం. ఇప్పుడు చెప్పేయండి. లేకపోతే ఉగాదికి, దసరాకి, దీపావళికి, సంక్రాంతికి ఈ పులియాశాల నుంచి పాము బిల్లలు, చెంటపకాయల దాకా అన్నీ మొత్తం మేమే నేర్పాము. అసలు ఎవడన్నా నవ్వుకుంటాడన్నా సిగ్గు సరం కూడా కొద్దిగా కూడా లేదు మీకు. మరి ఈ సాంప్రదాయం నేర్పలేదా చంద్రబాబు నాయుడు గారు మీకు? ఎవరన్నా తల్లిదండ్రులు చనిపోతే తలనీలాలు ఇస్తారు కదా, ఆ సాంప్రదాయం మరి మీ కుటుంబానికి ఎవరు నేర్పలేదా? మీ నారా కుటుంబానికి తిరుమల వెళ్తే తలనీలాలు ఇవ్వాలని సాంప్రదాయం కూడా మీ కుటుంబానికి నేర్పలేదా నీకు? ఈ మిగిలిన సాంప్రదాయాలన్నీ మీరు ప్రపంచానికి మొత్తానికి మీరే నేర్పారు కదా, మరి ఈ సాంప్రదాయాలు మాత్రం మీకు ఎవరు నేర్పలే? సిగ్గుండాలి. ముఖ్యమంత్రి అయిపోయావు, ఇంకేమైనా మాట్లాడాలంటే. సొమ్మొకరిది సోక ఆయనది. ఆ ఎమ్మెల్యే పుట్టినరోజు వరంగా ఉద్యోగులు, కాంట్రాక్టర్ల జేబులకు చిల్లు, వేడుకల ఖర్చులకు బలవంతంగా లక్షల్లో వసూలు, వేలాది మందికి గొప్ప విందుతో సంబరాలు. పుట్టినరోజు అంటే సొంత డబ్బు ఖర్చు పెట్టి స్థాయికి తగినట్టు చేసుకుంటారు. అదే డబ్బున్న వారైతే విందులు, వినోదాలతో కొంత హడావుడి చేస్తారు. అయితే ఈ విషయంలో ఏలూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే మాత్రం సొమ్ము ఒకరికి, సోకు ఒకరికి అన్నట్టుగా ఉంది. తన నియోజకవర్గంలో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులు, కాంట్రాక్టర్లతో పాటు చోటా నాయకుల నుంచి బలవంతంగా లక్షల రూపాయలు వసూలు చేసి గురువారం తన పుట్టినరోజు సందర్భంగా వేలాది మందికి గొప్పగా భోజనాలు పెట్టించారు. డబ్బులు ఇవ్వకుంటే బదిలీ వేయటాన్ని బెదిరించడంతో గత్యంతరం లేని ఉద్యోగులు విరాళాలు సమర్పించుకున్నారు. పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆశపట్టులో తప్పు లేదు, కానీ అందుకు వసూలు డబ్బుతో సంబరాలు నిర్వహించడే చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది కూడా ఆయన ఇదే విధంగా తన పుట్టినరోజుకు ఉద్యోగులకు టార్గెట్లు విధించి డబ్బులు వసూలు చేశారు. ప్రజాప్రతినిధి వసూళ్లపై మాట్లాడిన మాటలు ఆడియో బయటకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంటికి పిలిపించి డబ్బులు డిమాండ్. 30,000 మందికి తగ్గకుండా జనాలను రప్పించి భోజనాలు పెట్టారు వారం రోజుల నుంచి. భవిష్యత్తులో మీరు డబ్బులు ఇవ్వకపోతే ఎలా పనిచేస్తారో చూస్తా అంటూ ఎమ్మెల్యే అధికారులకు బెదిరింపులు. ఇది చాలా మంచి ప్రభుత్వం కదా. గొప్ప ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన, మామూలు ఎమ్మెల్యేలు లేరు. ఎమ్మెల్యే పుట్టినరోజు చేసుకోవడం కోసం ఏదైతే గవర్నమెంట్ ఆఫీసర్లు అక్కడ ఉంటారు కదా, చిరుద్యోగులు, రెవెన్యూ, డ్వాక్రా, ఏదైతే ఉపాధి హామీ, వీళ్ళందరి శాఖల నుంచి 2 లక్షల రూపాయలు చప్పున వసూలు చేశాడంట. ఎమ్మెల్యే పుట్టినరోజు చేసుకోవడం కోసం, ఎమ్మెల్యే పుట్టినరోజు గ్రాండ్గా చేయడం కోసం ప్రభుత్వ అధికారుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ లంచాలతో ఎమ్మెల్యే పుట్టినరోజు చేసుకున్నాడు. ముఖ్యమంత్రి సిగ్గుంటే రాజీనామా చేయాలి. ఈ పత్రిక ఆ ఎమ్మెల్యే ఎవడో ముందు పేరు రాసి, ఎందుకంటే పేరు రాయడు. ఈ పాటికి ఈ వార్త చూడంగానే పొద్దున్న 10 గంటలకు సూట్ కేసు వెళ్ళి ఉంటుంది, రేపు ఈ వార్త ఉండదు. సో వీళ్ళు ఎలా ఉందో చూడండి, ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన ఉందో. ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడాలి కదా. ఒక ఎమ్మెల్యే పుట్టినరోజుకి అధికారుల నుంచి డబ్బులు వసూలు చేయించాలి. అధికారులు ప్రజల దగ్గర నుంచి ముక్కుబిండి ఏదైతే లంచాల రూపంలో వసూలు చేస్తారు. ఇంతకంటే నీచమైనటువంటి బతుకులు ఎవడైనా ఎమ్మెల్యే చెప్తా ఉన్నా, ఈ బతకడం కంటే సావటం మేలు కదా. వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి నీ బర్త్డే చేసుకోవటం. సో ఈ పత్రిక ఎందుకు రాయాలి ఆ పేరు? ఆ ఎమ్మెల్యే మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటారా లేదా? ఇది చాలా మంచి ప్రభుత్వం. ఇలానే దొరుకుతాయని చెప్పండి. ఇలానే ఎమ్మెల్యే లంచాలు, ఇసుక, మట్టి, బుసక, మద్యం, ఏదైతే బెల్ట్ షాపులు, విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు, పక్కలోకి రాకపోతే ఉద్యోగాలు తీసేస్తామంటాం. లేదంటే చికెన్ దుకాణాల దగ్గర కూడా, చికెన్ షాపుల దగ్గర కూడా కేజీ ఇంతని, కేజీకి రూపాయో చికెన్ మీద కూడా డబ్బులు వసూలు చేయటం. ఇంతకంటే నీచమైనటువంటి ప్రభుత్వాన్ని మనం భవిష్యత్తులో కూడా చూడం. ఎంతకంటే దుర్మార్గమైనటువంటి వ్యక్తులు కూడా మనం చూడడం అనేది స్పష్టంగా కనపడతా ఉంది.